పాలనకు నేడు అంతం మొదలో చల్ సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు బ్రహ్మ విష్ణు ఈశ్వరులే కలసి కథం తొక్కగా భస్మాసురులందరూ ఇక భస్మమే రచిత్తుగా ఈ మూడు జెండలు నీతికి సంకేతం న్యాయానికి సంకేతం ధర్మానికి సంకేతం ఆ మూడు రంగులు ఓర్పుకి శ్రీకారం ఆ మార్పుకి శ్రీకారం అభివృద్ధికి శ్రీకారం సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు లక్ష కోట్లు చేసావు అప్పులు జగను ఆ లెక్క పెడితే చాలవు నీ తప్పులు జగను చేత కాని మాటలే నీ గొప్పలు జగను ఆ ఇకపైన ఉడకవు నీ పప్పులు జగను పెట్టిండు పావలా కుంచిండు రూపాయి పెంచిండు మందు రేటు కొన్నోడికి గుండె పోటు కనికట్టే చేసిండు జనం కళ్ళు గప్పిండు మంచోన్నని మాయ చేసి ముంచేసి పోయిండు త్రిమూర్తులే కదిలరా త్రివర్ణాలు కలిపెరా ఒత్తు చేసి వైసీపీని చిత్తు చేయవచ్చరా ఈ మూడు జెండలు నీతికి సంకేతం న్యాయానికి సంకేతం ధర్మానికి సంకేతం ఆ మూడు రంగులు ఓర్పుకి శ్రీకారం ఆ మార్పుకి శ్రీకారం అభివృద్ధికి శ్రీకారం సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు వేషాలు వేస్తిరే రజినో రాజాలు మోసాలు చేస్తిరే రజినో రాజాలు హామీలు ఇస్తిరే రజినో రాజాలు తీర్చకనే పోతిరే రజినో రాజాలు బయటకేమో బుద్ధులంట అమ్మలారా వీళ్ళ పులుగు బుద్ధి లోపలుంది అక్కలారా వైసీపీని నమ్మకండి అన్నలారా మీరు ఓటసలే వేయకండి తమ్ములారా దగ్గర పడ్డాయి మీకు రోజులు జగను ఆ కొడగాలి భద్రం ఇక గాజులు జగను జనం ముందు కొట్టకండి ఫోజులు జగను ఆ తీరతాయి త్వరలోనే మోజులు జగను రాజధాని లేకపాయే పోలవరం కాకపాయే రాష్ట్ర హోదా రాకపాయే ఎంత పెద్ద మోసమాయే స్టీలు ప్లాంటు ఎటుబాయే విసికొండ గదమాయే మైనింగ్ దోచుడాయే ఇసుకదంత ఎక్కువాయే పసుపు ఎరుపెక్కెరా గ్లాసు పదునెక్కెరా కమలం కన్నెర్ర చేసి కూల్చగనే దూకెరా ఈ మూడు జెండలు నీతికి సంకేతం న్యాయానికి సంకేతం ధర్మానికి సంకేతం ఆ మూడు రంగులు ఓర్పుకి శ్రీకారం ఆ మార్పుకి శ్రీకారం అభివృద్ధికి శ్రీకారం సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు బరిలో నిలిచిండు చూడు అన్నా నాదెల్లా పేదల బతుకుల్లో నా కలల పంట జనసేన టీడీపీ బీజేపీ కూటమి మనోహరన్న గెలుపుకు కదిలేను సైన్యమై ప్రాణము జనసేవ లక్ష్యము అందరి వాడై నిలిచిన అభివృద్ధికి రూపము జయ హో అరరర జయ హో భలే జయ హో నాదెల్లా మనోహరన్న జనసేన జెండ బట్టి నావన్నా
ఆనందం ప్రతి చేతికి పని అందించుట జనసేన టీడీపీ లక్ష్యం. ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా కొలిపర్ మండలంలో ఒక చరిత్ర కలిగిన గ్రామం, ఈ గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ఏ విధంగా రైతాంగం గతంలో ఎంతో కష్టాలకు గురై ఇక్కడ వాళ్ళ కష్టాజీతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు తెచ్చుకున్నారు. చక్కటి పసుపు రైతులుగా, ధాన్యం పండించే రైతులుగా, పాడి పంటలను కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజులన్నీ మారినాయి. గత 5 సంవత్సరాల నుంచి ఈ రైతు భరోసా కేంద్రాల్లో కేవలం కొంతమందికి ఉపయోగపడే విధంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా రైతాంగాన్ని ఎక్కడ కూడా కాపాడుకోలేకపోయాం. వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే కేవలం ఒక గ్రామాభివృద్ధి కోసం కాదు, కొల్లిపర మండలం మొత్తం ఈ రోజున ఒకప్పుడు నంబర్ 1 స్థానంలో ఉండేది గుంటూరు జిల్లాలో. ఆ రోజు మనం చేసే కార్యక్రమాలు, పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు మనం ఇచ్చిన రుణాలు, అదేవిధంగా రైతులకి మనం అందించిన ఫైబాన్స్ పేర్లు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, పట్టాలు కానివ్వండి, ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవడానికి కోసం చేసామో మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇదే సభ దగ్గర మొట్టమొదటిసారి వలభాపురంలో ఆ రోజున సబ్ కలెక్టర్ గారిని, కలెక్టర్ గారిని ఇక్కడ పిలిపించి దాదాపు 300 రైతులకి పాస్ పుస్తకాలు ఎవరికైతే సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టి ఉన్నాయో అది ఈ ప్రాంతంలోనే ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలన అందించి ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఆలోచనతో ఆ రోజున ప్రభుత్వమే మీ దగ్గర తీసుకొచ్చే విధంగా పనిచేసాం. దాని తర్వాత కొలిపర్ మండలం మొత్తానికి ఉపయోగపడే విధంగా వలభాపురంతో సహా కృష్ణానది జలాలు ఇక్కడి నుంచే మనం తరలి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు అందించాలని 30 కోట్ల రూపాయలతోటి ఒక అద్భుతమైన పథకం తీసుకొచ్చి నీళ్లు కూడా, మంచినీటి సౌకర్యం కూడా కల్పించాం కొలిపర్ మండలంలో. ప్రతి గ్రామంలో కూడా మంచి జరగాలని, అభివృద్ధి జరగాలని మనం చేసిన ప్రయత్నాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క రోడ్ల విషయమే కాదు, ఏ విధంగా ప్రతి పల్లెలోనూ, ప్రతి గ్రామంలోనూ ఎవరు అడిగినా సరే వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ ఇంటి ముందు సిమెంట్ రోడ్ నిర్మాణం చేశామో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ 5 సంవత్సరాల్లో మనకి జరిగిన నష్టం గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మన రాష్ట్రానికి బటన్ నొక్కాం అనే సంక్షేమం కార్యక్రమం తీసుకొచ్చారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ చేయలేదు. 100 రూపాయలు ఖర్చు పెడితే కేవలం 4 రూపాయలు మాత్రమే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలపైన ఖర్చు పెట్టారు. ఏ విధంగా మన రోడ్లు తయారైనాయో, ఏ విధంగా మనకి రావాల్సిన చక్కటి మంచినీటి సౌకర్యమో, లేకపోతే వైద్య సదుపాయాలు, లేదా మన బిడ్డలకి చదువులో, వాటి గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ కూడా సామాన్య కుటుంబాన్ని మనం సమానంగా సమాజంలో పైకి తీసుకురావడం చేసిన ప్రయత్నం విఫలమైంది. కేవలం కొంతమందికి లబ్ధి కలిగే విధంగా వీళ్ళు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకున్నారు తప్ప వనరుల దోపిడీ కోసం వలభాపురం, మున్నంగి, బొమ్మానిపాలెం ఇక్కడ ఉన్న ఇసుక రీచుల్ని ఏ విధంగా వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం వాడుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. పంచాయతీలో ఈరోజు నిధులు లేవు. ఒక ట్యూబ్ లైట్ మార్చాలన్నా కూడా నిధులు లేవు. గ్రామాల్లో మీ అందరికీ తెలుసు శానిటేషన్ ఏ విధంగా ఉంటుందో. ఈ రోజుకి కూడా ప్రతి గ్రామంలో అందరూ అడిగేది సైడ్ కాలువలు నిర్మాణం చేయండి, సిమెంట్ రోడ్లు మాత్రం పూర్తి చేసామని. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా గతంలో ఎన్నికలప్పుడు వచ్చి ఓట్ల కోసం మిమ్మల్ని అభ్యర్థిస్తారో ఆ మార్పు ఎందుకు కనపడడం లేదు వాళ్ళలో నేను ప్రశ్నిస్తున్నాను. నిజాయితీగా మీకోసం, మీ అందరి కోసం ఒక మంచి ఆలోచనతోటి, దూరదృష్టితోటి పొత్తు అనే విషయం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుని రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకుని మనం కేవలం మన స్వార్థాల కోసం ఆలోచించకుండా మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించుకుని మనం మంచి కార్యక్రమాలు చేద్దామని ముందుకు వచ్చాం. అందులో భాగంగా ఈరోజు మేమిద్దరం కూడా మీకు మాట ఇస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, రైతాంగాని కోసం, ఇక్కడ చదువుకున్న యువత కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని మీ వెంట నిలబడతామని మేము మాట ఇస్తున్నాను. అదేవిధంగా గతంలో ఎక్కడైనా సరే, గతంలో ఏ ఊరైనా సరే మీకు తెలుసు ఏ విధంగా అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్ళాం, ఏ విధంగా సంక్షేమం చేశాం. అంతేగాని కొంతమందికి సంక్షేమం అందించి కొంతమందికి సంక్షేమం తీసేయడం అనేది చాలా పొరపాటు. ఎందుకు మీరు కరెంటు ధరలు ఇంత పెంచారు? ఎందుకు ఈ రోజున మీకు 300 యూనిట్లు కాలగానే పెన్షన్లు ఏ విధంగా ఇబ్బంది పెట్టి పాపం ముసలాళ్ళని, వితంతుల్ని,
దివ్యాంగులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి మంచి ఆలోచనతోటి ఈరోజు సూపర్ 6 అనే పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే విధంగా, రైతాంగాన్ని ఆదుకునే విధంగా, ప్రతి గ్రామంలో కూడా ఒక మార్పు తీసుకురావాలని చేసే ప్రయత్నంలో భాగంగా మీ అందరం కూడా కలిసి పనిచేస్తామని సందర్భంగా తెలుపుకుంటూ, రాబోయేది మన ప్రభుత్వమే. ఈ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి ఒక అద్భుతమైన ప్రభుత్వం మేము స్థాపించబోతున్నాం. ఆ ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలి. మీరు ఏ విధంగా మమ్మల్ని నిలబెట్టారో, మమ్మల్ని ఆశీర్వదించారో, అదే విధంగా మా పైన కూడా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో స్వీకరించి పొరపాటు చేయకుండా నిజాయితీగా మీకోసం నిలబడి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఈ ప్రాంతాన్ని మరొకసారి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నేను మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిలబడతామని మరొకసారి